సత్యంతో ఆరాధించక మునుపు దేవుని గ్రంథంలో నుంచి 2 భాగములు మనం చదువుకుందాం. మనందరి పరిచయమైనటువంటి భాగం యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం నుండి 24వ వచనం వరకు మనమందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనము నుండి 24వ వచనం వరకు మనమందరము కలిసి మన భాగంలో బిగ్గరగా భక్తితో ప్రార్థన పూర్వకంగా మనము చదువుకుందాం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారం. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. అది ఇప్పుడున వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని. రెండో భాగం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం, ఈ భాగం కూడా మనమందరం కలిసి చదువుకుందాం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. దయగినటువంటి దేవుడు చదువుకున్నటువంటి యొక్క లేఖన భాగములను దీవించి ఆశీర్వదించి మనతో మాట్లాడినట్లు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున మరొకసారి నీ సన్నిలోనికి రాగలుటకై మీరు ఇచ్చినటువంటి కృపకే వందనాలు, స్తోత్రాలు. ప్రభా తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరొక ప్రభు దినాన్ని మీరు మా జీవితంలో అనుగ్రహించినందుకే వందనాలు, స్తోత్రాలు. ప్రభా తండ్రి, ఎంతోమంది ఈ దినం చూడలేక ఈ లోకం విడిచి వెళ్ళిపోయినారు. వారికంటే శ్రేష్ఠులము, భక్తిపరులము, ఆత్మీయులు కాదు, కానీ కేవలం నీ కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. యెహోవానైనా నేను మార్పు లేని వాడను గనక యాకోబు సంతతైనటువంటి మీరు లయము కాలేదన్న వాగ్దానం మా పట్ల మీరు రుజువు చేసినందుకే వందనాలు. మీ మార్పు లేనితనం, మీ యొక్క కృప, మీ కనికరము, మీ యొక్క ప్రేమను బట్టి ప్రభా మేము ఇంకా సజీవ లెక్కలో ఉన్నాం. సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. సజీవులమై మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయానికై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. మా ఎడల మీరు చూపించినటువంటి ప్రభా తండ్రి ప్రేమకై వందనాలు, స్తోత్రాలు. ప్రభా మరొక ప్రభుదినములో ఆత్మ సంబంధమైనటువంటి పర సంబంధమైనటువంటి ఏ ఆశీర్వాదాలను మీరు మాకు అనుగ్రహించినారో మరొకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభా తండ్రి, మేము మా దేవుణ్ణి ఉన్నతముగా ప్రభా తండ్రి శ్రేష్టమైనటువంటి ప్రభా తండ్రి ఆరాధనను, సువాసన కలిగినటువంటి ఆరాధనను మా దేవునికి మేము అర్పించుటకు మీరే సహాయపడుతురమ్మని వేడుకుంటూ వస్తున్నాను. విత్తబడినటువంటి వాక్యమును నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా తండ్రి. అట్లు ఈ వాక్యమును ఆధారం చేసుకుని మేము ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుటకు మీరే సహాయపడుతురమ్మని వేడుకుంటూ వస్తున్నాను. మెట్టుకు అయోగ్యుని, అపాత్రుని, ఎన్నికలైనటువంటి వాడిని ప్రభా, నీ ప్రజల ముందు నిలబడటకు కూడా అర్హత లేనటువంటి వాడిని, నీ వాక్యమును పట్టుకున్నటకు కూడా అర్హత లేనటువంటి వాడిని నీ ప్రజల ముందు నిలబడుతుండగా నీ వాక్యము దయచేయండి ప్రభా. ఆత్మచేత అభిషేకించండి. ఆత్మ ద్వారా మీరు మాకు బోధిస్తురమ్మని వేడుకుంటూ వస్తున్నాను ప్రభా తండ్రి. అట్లు మా దేవుణ్ణి మేము ఆరాధించుటకు మీరే సహాయపడుతురండి. నన్ను కూడా మీ సులువ చాటును మరుగుపరచండి ప్రభా తండ్రి. నేను ఉపదేశము చేసేదను, మీరు నడవలసినటువంటి మార్గమును మీకు బోధించదని అన్నారు. మీరే మాకు బోధిస్తురండి. మీరు బోధిస్తేనే తప్ప ప్రభా తండ్రి మేము తీసుకోలేం ప్రభా తండ్రి. అటు శ్రేష్టకరమైనటువంటి మాటలు మీరు మాకు అనుగ్రహించండి. అంధకార శక్తులను, దుష్ట శక్తులను నజరైనటువంటి యేసుక్రీస్తు నామమున మేము బంధిస్తూ గద్దిస్తుండగా మీరే మాకు విజయాన్ని చేకూరుస్తురండి. వచ్చినటువంటి బిడ్డలను బట్టి వందనాలు. మార్గ మధ్యంలో ఉన్నటువంటి వానుగుడు త్వరపెట్టి ప్రభా తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు సహాయపడుతురమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు వేడుచున్నాము తండ్రి, ఆమె. ఇక్కడ 2 భాగములు మనం చదువుకుంటూ వచ్చినాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం, దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అంటే మన ఇష్టానుసారమైనటువంటి ఆరాధన, ఏదో ప్రతి ఆదివారం వచ్చి ఆరాధించేటువంటి ఆరాధన కాదు. కానీ మన యొక్క ఆరాధన ఎట్లా ఉండాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తూ రావాలి.
ఇది శ్రేష్టమైనటువంటి మాట. రెండవదిగా మనం చదువుకున్నటువంటి మాట ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. దేవుడు సార్వత్రిక సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానం. ప్రకటన 21వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడతా ఉంది. నేను చదువుతాను. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలో నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఒక మాట ఆరాధన కొరకైనటువంటి ఆధారం అంశం ఏంటంటే, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఈ మాట గురించి కొద్దిసేపు మనం ధ్యానించి మన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో మనం ఆరాధిస్తూ వస్తాం. ఇక్కడ దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. నూతనమైనటువంటి మాట అంటే బైబిల్ గ్రంథములో కొన్ని చోట్ల నూతనమైనవి అని రాయబడినాయి, ఆ పదం ఉపయోగించినారు. కొన్ని చోట్ల క్రొత్తది అన్నటువంటి మాట, మన భాషలో క్రొత్తవి లేకుంటే నూతనమైనటువంటి అన్నటువంటి మాట మనం చూస్తూ వస్తాం. ఇక్కడ రెండు భాగాలు. మొట్టమొదటి ఏంటంటే, దేవుడు మన జీవితంలో నూతనమైనవి లేకుంటే క్రొత్తవి ఏవి అనుగ్రహించినాడో ఇదొకటి. రెండవది ఏంటంటే, రాబోయేటువంటి దినాలలో ఏమి నూతనమైనటువంటివి లేకుంటే ఏవి క్రొత్తవి దేవుడు మనకు అనుగ్రహించబోతా ఉన్నాడో అన్నటువంటి మాటను మనము చూడబోతా ఉన్నాం. క్రొత్తవి అనుగ్రహించింది అంటే ముందుగానే మనకు అనుగ్రహిస్తా వచ్చినాడు దేవుడు క్రొత్తవి. రాబోయేటువంటి దినాల్లో కూడా క్రొత్తవి కూడా అనుగ్రహింపబోతా ఉన్నాడు. ఈ రెండు మాటలు మనం ధ్యానించుకుంటూ వస్తాం. మెట్టుకు 4 విషయాలు, ఏవి క్రొత్తవి ఏవి నూతనమైనవి దేవుడు మన జీవితంలో అనుగ్రహించినాడో ఇది మొట్టమొదటిది. ఒకటి వచ్చి ఏవి క్రొత్తవి అనుగ్రహింపబోతా ఉన్నాడో, ఏవి నూతనమైనవి మన దేవుడు మనకు అనుగ్రహింపబోతా ఉన్నాడో అది ఒకసారి చూసుకొని మన దేవుని మనము ఆరాధిస్తూ వస్తాం. కాబట్టి మొట్టమొదటిదిగా దేవుని గ్రంథంలో ఏవి క్రొత్తవి తన బిడ్డలకు అనుగ్రహిస్తూ వచ్చినాడో అన్నటువంటిది చూస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం మనము అందరం కలిసి మనము ఈ మాటను చదువుకుందాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఇక్కడ ఒక మాట రాయబడింది, క్రొత్తగా జన్మించితేనే కానీ. అంటే దేవుడు నా జీవితంలో ఏమనుగ్రహించినాడంటే క్రొత్త జన్మను అనుగ్రహించినాడు. క్రొత్త జన్మను అనుగ్రహించినాడు. అంటే ఇది మనకు ఒక విచిత్రంగా ఉండొచ్చు. ఇదేంది క్రొత్త జన్మ అయింది అంటే 2 జన్మలు ఉంటాయా కదా? కొంతమంది ఏమంటారంటే కనుక ఈ జన్మలో ఇట్లా పుట్టినాం, వచ్చే జన్మలో ఏదో జంతువుగానో లేకుంటే కనుక పక్షిగానో ఎలాగో ఒక రకంగా పుడతామని కొంతమంది అంటూ ఉంటారు. కానీ దేవుడు, నిజమైనటువంటి దేవుడు, ఈ లోకాన్ని సృష్టించినటువంటి దేవుడు మనకు శరీర సంబంధమైనటువంటి జన్మను అనుగ్రహించినాడు. అంత మాత్రమే కాకుండా క్రొత్త జన్మను కూడా అనుగ్రహించినాడు దేవుడు. క్రొత్త జన్మను అనుగ్రహించినాడు. ఈ మాట ఇంకొక అంటే మనకు అర్థమయ్యే దానికి మనం ఒక మాట చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం 4వ వచనం అండి. 3వ వచనం 4వ వచనం. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రైన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసాను అన్నటువంటి మాట మనం చూస్తాం. మరలా జన్మింపజేసినాడు. శరీరకంగా మనము ఒకసారి పుట్టినా తర్వాత దేవుడు క్రొత్త జన్మ అనుగ్రహించాడు, మరలా జన్మింపజేస్తా వచ్చినాడు. మరలా జన్మింపజేసినాడు అంటే దీన్ని ఏమంటామంటే కనుక ఆత్మ సంబంధమైనటువంటి జన్మ. ఆత్మ సంబంధమైనటువంటి జన్మ అంటే క్రొత్త జన్మ అంటే ఆత్మ సంబంధం. క్రొత్తవి ఏమనుగ్రహించినాడు మన జీవితంలో అంటే దేవుని బిడ్డలకు మొట్టమొదటిగా క్రొత్త జన్మ అనుగ్రహిస్తా వచ్చినాడు. క్రొత్త జన్మ ఇప్పుడు శరీర సంబంధంగా మనం పుట్టినాం, మనకు శరీర సంబంధంగా తల్లిదండ్రులు ఉండొచ్చు. ఆత్మ సంబంధమైనటువంటి పుట్టకకు ఎవరు మనకు తండ్రి? లేకపోతే కనుక ఆత్మ సంబంధమైనటువంటి విషయంతో మనం మాట్లాడితే మనము దేవుని పిల్లలమైనాం. అదే ఆ మాట రాయబడతాం. చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం అండి. 12వ వచనం అందరం చదువుకుందాం. తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ, అనగా
తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. శరీర సంబంధమైనటువంటి పిల్లలం. ఇప్పుడు దేవుడు క్రొత్త జన్మ ద్వారా మనకేమనుగ్రహించినాడంటే, ఆత్మ సంబంధమైనటువంటి జన్మ ద్వారా దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారం అనుగ్రహించినాడు. ఇప్పుడు మొట్టమొదటిగా మన అంశం ఏంటంటే, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాడు, క్రొత్తవి చేయుచున్నాడు. దేవుడు మన జీవితంలో అనుగ్రహించినటువంటి క్రొత్త విషయాల్లో మొట్టమొదటిది ఏంటి? క్రొత్త జన్మ ఇచ్చినాడు. మన క్రొత్త జన్మ ఇచ్చినాడు. దేవుని పిల్లలగుటకు ఇప్పుడు మనకు తండ్రి ఎవరు? మనకు తండ్రి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనము దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహిస్తా వచ్చినాడు. అధికారం అనుగ్రహిస్తా. ఇప్పుడు మెట్టుకు దేవుని పిల్లలు కాకమునుపు మనం ఎవరి పిల్లలం? దేవుని పిల్లలము. దేవుని పిల్లలు కాకమునుపు అది కూడా రాయబడతా ఉంది దేవుని గ్రంథంలో. రెండో మాట చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొనుచున్నారు. ఇక్కడ మాట రాయబడతా ఉంది, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. అంటే ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే, యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ డెవిల్, సేటన్ అన్న మాట రాయబడతా ఉంది. అంటే మనం అపవాది పిల్లలం, సాతాను సంబంధించినటువంటి వారం. ఇప్పుడు దేవుడు క్రొత్త జన్మ అనుగ్రహించుట ద్వారా మనం ఏం చేయబడతా వచ్చినాం? దేవుని పిల్లలం అవుతా వచ్చినాం. దేవుని పిల్లలం అవుతా వచ్చినాం. ఈ జన్మ ఆత్మ సంబంధమైనటువంటి జన్మకు ముందుగా మన యొక్క జన్మ ఏంటి? మన యొక్క జన్మ ఏంటి? అదే కదా కీర్తనకారుడు దావీదు రాజు ఆ మాట అంటాడు కదా. చూడండి ఆ మాట. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనం. కీర్తనలు 51వ అధ్యాయం 5వ వచనం అండి. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించును. మనం పాపములో పుట్టినటువంటి వారం. మన జన్మ పాపముతో కూడినటువంటిది. ఒకప్పుడు మనము అపవాది పిల్లలం, అపవాది సంబంధులం, అపవాది చేత పుట్టింపబడినటువంటి వారం, శరీర సంబంధులం. ఇప్పుడు దేవుడు సమస్తమైనటువంటి నూతనమైనవిగా చేయించున్నాడంటే క్రొత్తవి ఏమిచ్చినాడు? క్రొత్తవేమిచ్చినాడంటే క్రొత్త జన్మ ఇచ్చినాడు. ఇది మొట్టమొదటిది, ప్రాముఖ్యమైనటువంటి. ఈ క్రొత్త జన్మ ద్వారా పాపములో జన్మించినటువంటి నీవు నన్ను దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారం అనుగ్రహిస్తా వచ్చినాడు. మన జన్మ పాపం. మనం పాపములో పుట్టినటువంటి వారం, మనం పాపములో ఉన్నటువంటి వారం. అందుకే మనందరికీ పరిచయం. ఈ పాపములో పుట్టినటువంటి వారమైనటువంటి మనకు వచ్చేటువంటి ఆధిక్యతలేంది? రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ప్రకారముగా, పాపము వలన వచ్చు జీతం మరణం క్రింద ఉన్నటువంటి వారం. మన జన్మ మరణమే, మన జన్మ పాప జన్మము, మన జన్మము పాతది. మనము దేవుని అపవాది సంబంధమైనటువంటి పిల్లలం, అపవాది చేత జన్మింపబడినటువంటి వారం, శరీర సంబంధం. మనం ఇన్ని ఉన్నాయి, మన జన్మలో ఇన్ని ఉన్నాయి. కాబట్టి దేవుడు గొప్పదైనటువంటి దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసినటువంటి బలియాగం ద్వారా, కార్చినటువంటి రక్తము చేత మనలను కొని క్రొత్త జన్మ ఇచ్చి తన పిల్లలగుటకు అధికారం అనుగ్రహిస్తా వచ్చినాడు. ఇప్పుడు మనం ఎవరు? మనం ఇప్పుడు దేవుని పిల్లలం, దేవుని సంబంధులం. మనం దేవుని సంబంధులం. మనకు క్రొత్త జన్మ ఇచ్చినాడు, నూతన జన్మ ఇచ్చినాడు దేవుడు కదా. చాలా మంది లోకంలో అడుగుతా అంటారు. ఏమడుగుతా అంటారు? మీ కులం ఏందని అడుగుతా అంటారు కదా. చాలా మంది అడుగుతా అంటారు. మన సైడ్ ఎక్కువ అడుగుతా అంటారు, ఏం కులం అండి మీరు, ఏం కులం అని అంటారు. ఏం చెప్తారు మీరు? ఏం కులం అంటే అంటే మనిషి కులం, ఇంకా మంటి కులం. ఈ రోజు నుంచి ఒకటి చెప్పండి, ఏం కులం ఎవరని అడిగితే మనది పాపపు కులం అని చెప్పండి. ఏం కులం మనది? పాపపు కులం మనది. అందుకే మొదటి పేతురు రాసిన పత్రిక ఆ మాట అంటాడు. రండి ఆ మాట చదువుదాం. మొదటి పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతాను. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను
ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇప్పుడు పాపపు కులములో నుంచి ఏ కులం దేవుడు తెచ్చినాడంటే యాజకులం. ఎవరు మనం? మన కులం ఏంది ఇప్పుడు? యాజకులం. యాజకులం మనం. పాపపు కులములో నుంచి దేవుని పిల్లలం. దేవుని పిల్లం. ఇది మనం చెప్పాలా ఇప్పుడు. ఈ కులాలన్నీ మానవుని పద్ధతులే, ఈ లోకంలో వచ్చినటువంటి వాటివే. దేవుడు అందరినీ సృష్టించినాడు. ఒక దేవుడే మనకు, ఒక తండ్రే మనకు. మనమందరము ఒకరి తండ్రి పిల్లలమే. మనమందరం శరీర సంబంధంగా ఈ లోకంలో శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రులకు మనం జన్మించి ఉండొచ్చు, కానీ మనకు తండ్రి ఒకడే. గుర్తుపెట్టుకోలేదు, మనకు తండ్రి ఒక్కడే. ఆయన బిడ్డలం మనం. ఈ క్రొత్త జన్మ ద్వారా, అనుగ్రహించుట ద్వారా దేవుడు నీకు నాకు అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే దేవుని పిల్లలం. ఒకప్పుడు అపవాది సంబంధం, అపవాది పిల్లలం, శరీర సంబంధం. ఒకప్పుడు పాపములో జన్మించినటువంటి వారం, పాపములో మనం జన్మించిన కారణాన మరణం క్రింద ఉన్నటువంటి వారం. వీటన్నిటిని తీసివేసి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యత, ధన్యత, ఆశీర్వాదం ఏంటంటే క్రొత్త జన్మ. ఈ క్రొత్త జన్మను బట్టి మనం ఉదయకాల సమయంలో ఆరాధిస్తూ రావాలి. నూతనమైనవిగా చేయించున్నాను, క్రొత్తవిగా చేయించున్నాను. ఈ క్రొత్త దాంట్లో మొట్టమొదటిగా క్రొత్త జన్మ. రెండవది యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం, క్షమించండి, 11వ అధ్యాయం. 11వ అధ్యాయం 19వ వచనం. 19వ వచనం. దీనికన్నా ముందు ఇంకొక మాట చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథంలోనే ఉంటుంది, 36వ అధ్యాయం 36, 26. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం మనం అందరం కలిసి చదువు. నూతన హృదయం మీకు ఇచ్చదను. 718, పేజ్ నంబర్ 718. యెహెజ్కేలు గ్రంథం 36, 26. నూతన హృదయం మీకు ఇచ్చదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను, 27 కూడా అండి, నా ఆత్మను మీ అందుంచి. మీ అందుంచి ఈ మాట రాయబడతా ఉంది, నా ఆత్మను మీ అందుంచి. యెహెజ్కేలు గ్రంథం 36, 26లో దేవుడు రెండవ ఆశీర్వాదం నీకు నాకు అనుగ్రహించి ఏంటంటే గనక ఆత్మను ఉంచి. అదే ఆత్మ గురించి యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాట రాయబడతాంది. 11, 19 ఆ మాట చదవండి. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. మీరు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును అన్నటువంటి మాట రాయబడతా ఉంది. క్రొత్త ఆత్మ. మొట్టమొదటిగా క్రొత్త జన్మ. రెండవది దేవుడు నీకు నాకు అనుగ్రహించింది ఏంటంట? నూతనమైన ఆత్మ, క్రొత్త ఆత్మ. ఆ ఆత్మ గురించి మనం ధ్యానిస్తూ వస్తే కనుక క్రొత్త నిబంధన గ్రంథంలో ఆత్మకు చాలా పేర్లు ఉన్నాయి. చాలా పేర్లు ఉన్నాయి. అంటే అవి ఒకసారి చూసుకుందాము. రెండవది ఏంటంటే గనక దేవుడు నీకు నాకు అనుగ్రహించినటువంటి వాటిలో క్రొత్తవి ఏంటంటే గనక క్రొత్త జన్మ, రెండవది క్రొత్త ఆత్మ. అదే అంటా ఉన్నాడు కదా, నూతనమైన ఆత్మ నీకు పుట్టింతును, నూతనమైనటువంటి ఆత్మ పుట్టింతును. ఈ మాట గురించి మనం ధ్యానిస్తూ వస్తే ఆ ఆత్మ ఏంది? ఆత్మ ఏంది? ఆ మాట చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. క్రొత్త నిబంధనలో ఆ మాట ఆత్మను గురించి ఎంతో విశదంగా వివరిస్తూ వస్తారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం మనందరం కలిసి చదువుకుందాం. 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? పరిశుద్ధ ఆత్మ అన్నటువంటి మాట మనం అక్కడ చదువుతూ వస్తాం. ఇది క్రొత్త ఆత్మ, నూతనమైనటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ అన్నటువంటి మాట. ఇంకా యెషయా గ్రంథంలో మనం సమయం లేదు కానీ నేను చదువుతా ఉన్నాను. యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడతా ఉంది, యెహోవా ఆత్మ అన్నటువంటి మాట రాయబడతా ఉంది, యెహోవా ఆత్మ. ఇంకా చూస్తే గనక సత్య స్వరూపియగు ఆత్మ, సత్య స్వరూపియగు ఆత్మ. దీనికి ఇంకొక మాట రాయబడతా ఉంది యోహాను సువార్తలో, అదే ఆ మాట రాయబడతా ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. క్షమించండి, అక్కడ ఆదరణకర్త అన్నటువంటి మాటను మనం చూస్తూ వస్తాం.
ఆదరణకర్త అన్నటువంటి మాట, ఆ మాట ఇక్కడ చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం అండి. యోహాను సువార్త 14, 16. నేను మీ తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఏమాత్మ ఇచ్చాడు? ఏమాత్మ ఇచ్చినాడు దేవుడు? ఇప్పుడు మనకు పరిశుద్ధాత్మని ఇచ్చినాడు. అదే నూతనమైనటువంటి ఆత్మ, క్రొత్త ఆత్మ అదే, క్రొత్త ఆత్మ అదే. ప్రేమటువంటి వాళ్ళారా, దేవుని నమ్ముకున్నటువంటి నీకు నాకు క్రొత్త జన్మతో పాటి క్రొత్త ఆత్మను దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. అదే పరిశుద్ధాత్మ, అదే ఆదరణకర్త, అదే సత్య స్వరూపియగు ఆత్మ, అదే యెహోవా ఆత్మ, అదే ఆదరణకర్త, ఆదరణకర్త. ఇప్పుడు ఈ పరిశుద్ధ ఆత్మను నీకు నాకు అనుగ్రహించినాడు, ఈ క్రొత్త ఆత్మను అనుగ్రహించినాడు. ఈ క్రొత్త ఆత్మ ద్వారా నీకు నాకు ఏం మేలులు జరిగినాయి? ఇప్పుడు క్రొత్త జన్మ ఇచ్చుట ద్వారా నువ్వు మరణంలో నుంచి తప్పింపబడతా వచ్చినావు, రాబోయేటువంటి ఉగ్రత నుంచి తప్పింపబడతా వచ్చినావు, రాబోయేటువంటి రెండవ మరణం నుంచి నేను తప్పింపబడతా వచ్చినాం. క్రొత్త జన్మ ద్వారా, క్రొత్త ఆత్మ ఇచ్చుట ద్వారా నీకు నాకు కలిగిందేంటి? మనం ఏం చేస్తామంటే, మనము ప్రతిదీ కూడా బెనిఫిట్స్ కదా, మనకు ప్రతిదీ కూడా ఆశీర్వాదాలు. ఇది కొంటే ఏమొస్తుంది మనకు, ఇది తీసుకుంటే ఏమొస్తుంది మనకు, ఇది పొందితే మనకు ఏమొస్తుంది, ఇవే ఉంటాయి. దేవుడు వాటితో పాటి నీకు ఆత్మను అనుగ్రహించుట ద్వారా నీకు కలిగినటువంటి మేలులు ఎన్నో ఉన్నాయి దేవుని గ్రంథంలో. చాలా మేలులు ఉన్నాయి. మరొక 3, 4 చూసుకుందాం. ఈ పరిశుద్ధాత్మను దేవుడు నీకు అనుగ్రహించుట ద్వారా నీకు కలిగినటువంటి మేలులు చూడండి. యోహాను సువార్త దానికన్నా ముందు అపోస్తుల కార్యములు అండి. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 8వ వచనం అండి. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అనుగ్రహించుట బట్టి నీకు నేను పొందినటువంటి మేలులు ఏంటంటే కనుక బలాన్ని పొందినాం, శక్తిని పొందినాం. అంటే మనం శక్తిహీనులమా? శక్తి లేదా మనకు? బలం లేదా? మన గురించి అదే మాట్లాడుతుంది కదా. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఆ మాట చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం అండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, మన యొక్క ఏంటి, మనము బలహీనులం, బలం లేనటువంటి వారం, శక్తి లేనటువంటి వారం. మన జీవితంలో ప్రతిదీ కూడా బలహీనతతో కూడినటువంటి శరీరం మనది. అందుకే దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించి, ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఏమనుగ్రహించినాడు? బలాన్ని అనుగ్రహించినాడు, శక్తిని అనుగ్రహించినాడు. అందును బట్టి మనం ఆరాధిస్తూ రావాలా. ప్రభువా, క్రొత్త జన్మ ఇచ్చినావు, క్రొత్త ఆత్మను, పరిశుద్ధాత్మను ఇచ్చినావు. క్రొత్త జన్మ ద్వారా మరణంలో నుండి జీవంలోనికి నన్ను దాటింపజేస్తా వచ్చినావు. తర్వాత నూతనమైనటువంటి ఆత్మ ద్వారా, క్రొత్త ఆత్మ ద్వారా, ఆదరణకర్త పరిశుద్ధాత్మని ద్వారా నాకు అనుగ్రహించినటువంటి మేలులేంది? శక్తిని అనుగ్రహిస్తా వచ్చారు. ఇది మొట్టమొదటిది. రెండవది ఏంటి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. పరిశుద్ధాత్మ ద్వారా నేను పొందినటువంటి మేలులేంది? యోహాను సువార్త 14:26 వచనం అండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి అన్నటువంటి మాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనం శక్తి పొందినాం. పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు ప్రతిదినం ఏం చేస్తా ఉన్నాం? మనం బోధింపబడతా ఉన్నాం. ఆయన మనకు చెప్తా ఉన్నాడు, బోధిస్తా ఉన్నాడు. ప్రతిదినం బోధిస్తా ఉన్నాడు. నువ్వు ఎక్కడికి పోవాలా, ఎక్కడికి పోకూడదు, ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఇవన్నీ కూడా ఎక్కడ ఉండాలా, ఎక్కడ ఉండకూడదు, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా మనకేం చేస్తా ఉన్నాడు? దేవుడు బోధిస్తా ఉన్నాడు. మన యొక్క బోధకుడు ఆయన, మన యొక్క బోధకుడు. ఈ లోకంలో ఎవ్వరు బోధించలేరు కదా. మనల్ని ఎక్కడ కూడా నష్టానికే మనల్ని ఆ యొక్క మార్గంలో పోమంటారు. కానీ మనకు అంటే లాభం వచ్చేటువంటి మార్గంలో నువ్వు పోవని మనుషులు ఎవరు చెప్పరు. మనం నష్టపోతా వస్తాం. కానీ దేవుడు మనకు బోధించేటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి మార్గములలో మనల్ని నడిపించేటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి ఈవులు ఎక్కడ ఉన్నాయో అక్కడికి నడిపించేటువంటి వాడు, అక్కడికి నడిపించుటకు దేవుడు మనకు బోధించేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇది రెండవది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీకు నాకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదం ఏంటంటే మనకు బోధకుడుగా ఉన్నాడు. ఇదే స్వార్థలో ఇంకొక మాట ఉంది.
యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో ఆదరణకర్త అన్నటువంటి మాట ఇక్కడ రాయబడతా ఉంది. ఆదరణకర్త. అందుకే కదా అది ఆదరణకర్త. మనల్ని ఆదరించేటువంటిది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు, మనల్ని ఓదారుస్తూ ఉన్నాడు. అందుకే కదా యెషయా గ్రంథం ఆ మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనం. మనం ఏ స్థితిలో ఉన్నాం అక్కడ రాయబడతాంది. యెషయా గ్రంథం 54:11. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా అన్నటువంటి మాట. మన జీవితంలో ఆదరణ లేదు. మనల్ని ఓదార్చేటువంటి వాళ్ళు ఎవరు లేరు. మనల్ని ఓదార్చేటువంటి వాళ్ళు లేరు. మన దుఃఖములో, మన కష్టములో, మన ఏడుపులో, మన ఇరుకులో, మన ఇబ్బందుల్లో, మన యొక్క వేదనలలో ఎవరు మన దగ్గరకు వచ్చి ఆదరించేటువంటి వారు, ఓదార్చేటువంటి వారు లేనప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మను నీలో నాలో అనుగ్రహించడం ద్వారా ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఏం చేస్తా ఉన్నాడు? ఆదరిస్తా ఉన్నాడు, ఓదారుస్తా ఉన్నాడు, ప్రతిదినం ఓదారుస్తా ఉన్నాడు. ఇది మూడవదిగా పరిశుద్ధాత్మ ద్వారా మీరు పొందినటువంటి మేలు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ ద్వారా మీరు పొందినటువంటి మేలు మొట్టమొదటి ఏంది? శక్తి, బలాన్ని. మనం బలహీనులం, బలాన్ని అనుగ్రహించినాడు. రెండవది, ఆయన చేత మనం బోధింపబడతా ఉన్నాం, ఆయన మార్గములలో మనల్ని నడిపిస్తా ఉన్నాడు. మూడవది, ఆదరణ లేకున్నటువంటి సమయంలో ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనము ఆదరింపబడతా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఇంకా ఏంది? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం అండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యం గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మనకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. మనకి ఎట్లా ప్రార్థన చేయాలో తెలియదు, దేవుని దగ్గర నుంచి ఎట్లా సహాయం అడగాలో మనకు తెలియదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మన పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు, మన పక్షమున ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడంట. ఇప్పుడు చూడండి, మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపములు చేసినా, రక్షింపబడిన తర్వాత కూడా మనకున్నటువంటి బలహీనతలను బట్టి ఎన్ని చేసినా కానీ కూడా ఈ యొక్క పాపముల గురించి, లేకుంటే మనం చేసినటువంటి తప్పిదముల గురించి ఎవరు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తా ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు. అయ్యా, ఇతను ఈ తప్పు చేసినాడు, ఈ బలహీనతలు చేసినాడు, ఈ పాపం చేసినాడు, ఆయన క్షమించు. మన పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. అందుకే ఇంకా మనం బ్రతికే ఉన్నాం. మనం అనుకుంటా వస్తాం, మన శక్తి, మన బలము, మన ఆరోగ్యం, మన డబ్బు, మనకున్నటువంటి ప్రతిదీ, మన యొక్క ఉన్నటువంటి వీటన్నిటి ద్వారా మనం ఇంకా బతికే ఉన్నాం అనుకుంటా ఉన్నాం. మనం ఎన్ని తప్పులు చేసినా, మన జీవితంలో ఎన్ని బలహీనతలు ఉన్నా, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మన పక్షమున విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఈ విజ్ఞాపనను బట్టే ఆయన ప్రతిదినం, చూడండి, ఈరోజు మనం ఈ తప్పు చేసినామనుకో, పరిశుద్ధాత్మ దేవుడు ఇమ్మీడియట్గా వెళ్ళిపోతాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు, విజ్ఞాపన చేస్తాడు. ప్రభువా, ఈమె ఈ తప్పు చేసింది, ఇతను ఈ తప్పు చేసినాడు, క్షమించు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి పని. పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షమున విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఇంకొక మాట, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం అండి. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతోను సమాధానంతోను మిమ్మును నింపునుగాక. పరిశుద్ధాత్మ శక్తి పొంది అంటే మీరు ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందినటువంటి మేలు ఏంటంటే చివరిలో ఉంది సమస్త ఆనందం, సమాధానం. ఇవి రెండు విషయాలు. మనం ఆనందంతో నింపబడినాం. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మీకు సంతోషాన్ని అనుగ్రహించినాడు, పరిశుద్ధాత్మ ద్వారా మీకు ఆనందాన్ని అనుగ్రహించినాడు, పరిశుద్ధాత్మ ద్వారా మీకు సమాధానం అనుగ్రహించినాడు, పరిశుద్ధాత్మ ద్వారా మీకు శాంతిని అనుగ్రహించినాడు, పరిశుద్ధాత్మ ద్వారా మీకు సమాధానాన్ని అనుగ్రహించినాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయేటువంటి సమయంలో ఆ మాట అంటా ఉన్నారు. శిష్యులు ఎంతో బాధపడతా ఉన్నారు, ఇంక యేసు ప్రభు వెళ్ళిపోతా ఉన్నాడే, మమ్మల్ని ఎవరు చూసుకుంటారు, ఏం పరిస్థితి అంటే కనుక ఆ మాట అంటా ఉన్నాడు. చూడండి, ఆ మాట చదువుదాము. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం అండి. యోహాను సువార్త 14:27.
శిష్యులు బాధపడుతున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైనటువంటి సమయంలో ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆయన అంటా ఉన్నాడు, ఏమంట? శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. శాంతి అన్నటువంటి మాట క్రింద ఏముంది? ఆ 3 ఫుట్ నోట్లో 3 వేసి కింద ఏముంది? సమాధానం అని ఉంది. సమాధానం. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, సమాధానం మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. ఇప్పుడు దేవుడు మనకు అంటే కనుక ఇప్పుడు యేసు ప్రభు వారు మన కళ్ళ ముందు లేడు కదా, లేడు, ఇప్పుడు లేడు. ఎవరన్నా చూసినారా యేసు ప్రభు వారిని? ఏమన్నా రాత్రిపూట్లు ఏమన్నా అట్లా చూసినారా? వేరే వేరే ఆత్మలు పడతా ఉంటాయి మనకు కదా, దయాలు పడతా ఉంటాయి. గాలి గాలి అంటాం కదా. యేసుక్రీస్తు ప్రభువారు లేకపోయినా మనకు అనుగ్రహించింది ఏంటంటే పరిశుద్ధాత్మను అనుగ్రహించినాడు. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ వేరే ఆత్మలు కాదు. మీరు అంటే చాలా మంది మనం ఇట్లా అనుకుంటా ఉంటాం, ఆమెకు ఆత్మ పట్టిందండి, ఆమెకు గాలి పట్టిందండి, దయ్యం పట్టింది, సైతాన్ వచ్చి ఉత్తమాటలు అవన్నీ. శత్రువైనటువంటి సాతాను మనల్ని మోసపుచ్చేదానికి వాడు అబద్ధమునకు జనకుడు, వాడు చెప్పేదే అబద్ధాలు కదా. జీజాన్ గారు అని ఆయన పెద్ద దైవజనుడు జీజాన్ గారు, ఆయన ఒక 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 వర్తమానం చెప్పినాడు. ఏమంటే మరణమైన తర్వాత మనుషులు బ్రతుకుదురా అన్నటువంటి మాట ఆయన వర్తమానం చెప్పినాడు. అంటే చనిపోయిన తర్వాత మనుషులు మళ్ళీ బతుకుతారా? మనం అంటా ఉంటాం కదా చాలా మంది. ఇప్పుడు మిస్పాలో కూడా ఒక ఆమె వచ్చేది. మిస్పాలో మీకు గుర్తుందా లేదా? ఆమె పేరు గంగులమ్మనో ఎవరో. దయ్యం పట్టింది ఆమెకు, దయ్యం పట్టేది. గోవిందరెడ్డి ఉండేవాళ్ళు అప్పుడు. ఆమె దయ్యం బట్టి ఆమె చెప్పి, ఎవరు మా నువ్వు అంటే కనుక, నేను పలానా పలానా ఆమెను, నేను ఈమెలోకి వచ్చినాననేది. ఉత్తమాటలు అవన్నీ. వాడు అబద్ధం చెప్తాడు వాడు. ఇంకోటి ఏమంటారంటే, అదే జీజాన్ గారు చెప్తా ఉన్నాడు, ఒక ఆమెకు దయ్యం పట్టిందంట, అంకుల్ పోయి ప్రార్థన చేస్తా అంటే ఆమె అంటాదంట, ఎవరు ఎవరు నువ్వు అంటే, నేను పలానా ఆమెను, నేను ఈ బావిలో పడి చచ్చిపోయినాను, ఆ ఆత్మ ఆ ఆత్మ నేను ఈమెలోకి వచ్చినానని చెప్పేదంట. ఆత్మ ఈమెలోకి వచ్చినానని. జీజాన్ గారు బాగా అంటే ఆయన చాలా నవ్వుతాం చెప్తాడు ఆయన. అంటే ఆయన యొక్క బాగుంటుంది ఆయన మెసేజ్. నువ్వు ఎవరు లేరు, కూర్చో, నువ్వు శత్రు సైతాన్లే అని చెప్పినాడంట. నువ్వు ఎవరు, ఏ ఆత్మ లేదు, నువ్వు ఎవరు కాదు, నువ్వు కూర్చో అనేటువంటి వాడంట. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆత్మ గురించి చెప్తా ఉన్నాను. వేరే ఆత్మలు మనకు దేవుడు ఇవ్వలే, పరిశుద్ధాత్మ ఒక్కటే మనకి ఇచ్చినాడు. ఆ పరిశుద్ధాత్మ మన ఎల్లప్పుడూ, వేరే ఆత్మలు ఉండవు మన చుట్టూ, పరిశుద్ధాత్మ దేవుడే మన చుట్టూ ఉండేటువంటి వాడు. పరిశుద్ధాత్మ దేవుడు బలాన్ని అనుగ్రహిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆదరిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమాధానాన్ని, సంతోషాన్ని, సమస్త ఆనందాన్ని ఇస్తాడు. ఇది పరిశుద్ధాత్మ, నూతనమైన ఆత్మ, క్రొత్త ఆత్మ గురించి చెప్తా ఉన్నా నేను. క్రొత్త ఆత్మ ఇచ్చుటలో ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇప్పుడే సమయం అయిపోయింది. ఇంక 3 విషయాలు త్వరగా చెప్పేస్తాను. మొట్టమొదటిగా క్రొత్త ఆత్మ, రెండవది క్రొత్త జన్మ, రెండవది క్రొత్త ఆత్మ, మూడవది ఏమి ఇచ్చినాడు? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, మార్కు సువార్త 14వ అధ్యాయం, క్షమించండి, మార్కు సువార్త 14వ అధ్యాయం 24వ వచనం. త్వరగా చదువుకుందాం ఈ మాటలు. మూడవది మార్కు సువార్త 14:24 చదువుకుందామండి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తం. నిబంధన విషయమై అన్నటువంటి మాట అక్కడ రెండేసి క్రింద ఏముంది? క్రొత్త నిబంధన, క్రొత్త నిబంధన, క్రొత్త జన్మ, క్రొత్త ఆత్మ. మూడోది మనకేమి ఇచ్చినాడు? క్రొత్త నిబంధన ఇచ్చినాడు. క్రొత్త నిబంధన. ఇప్పుడు మనకు 2 నిబంధనలు ఉన్నాయి. ఏం నిబంధనలు? పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన క్రింద ఉంటే ఒకవేళ మనం ఇంకా పాత నిబంధన గ్రంథం క్రింద ఉన్నామనుకో, ఇవాళకి మనం ఇక్కడ ఉండేటువంటి వాళ్ళం కాదు. పాత నిబంధన గ్రంథం అంతా ధర్మశాస్త్రమే, ధర్మశాస్త్రమే. నువ్వు ఈ పాపం చేస్తే ఆ పాపం నాకు ఇమ్మీడియట్ శిక్ష, ఈ పాపం చేస్తే ఇమ్మీడియట్ గా నీకు శిక్ష ఉంటుంది. అదే పాత నిబంధన గ్రంథం. క్రొత్త నిబంధన ఇచ్చినాడు. క్రొత్త నిబంధన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. పాత నిబంధన గ్రంథం ధర్మశాస్త్రం, క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ద్వారా. అందుకే కదా యోహాను సువార్త 1వ అధ్యాయం ఆ మాట చదివితే గనక చూడండి, ఆ ఒక్క మాట చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం అండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. మోషే ద్వారా ధర్మశాస్త్రం పాత నిబంధన గ్రంథం. క్రొత్త నిబంధన ఎట్లా వచ్చింది? కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా. క్రొత్త నిబంధన అంటేనే కృప, క్రొత్త నిబంధన అంటే సత్యం.
ఈ సత్యం ఎవరు, ఈ కృప ఎవరు? అందుకే మనం చదువుతాం కదా, యోహాను సువార్త 14:4 నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారే మనకు కృత నిబంధన. ఇప్పుడు అంత మాత్రమే కాకుండా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరములో మనము పాలు పొందేటువంటి భాగ్యం అనుగ్రహిస్తా వచ్చినాడు. అదే కృత నిబంధన గ్రంథ ప్రభు యొక్క బల్ల. అదే అక్కడ రాయబడతా ఉంది మార్కు సువార్త 14:24. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న రక్తం. 22వ వచనం నుంచి మనం చదివితే ఆయన రొట్టె విరిచినాడు, ద్రాక్ష రసాన్ని ఇచ్చినాడు. ఇది ప్రభు శరీరం అనేవి, ప్రభు శరీరం. అందుకే మనం అంతా చదువుతాం కదా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం నుండి 30వ వచనం వరకు మనం చదువుతా వస్తాం ప్రతి ఆదివారం. ఇప్పుడు మనం దేని గురించి ఆరాధన చేయాలంటే క్రొత్త నిబంధన. ప్రభువా, నీ శరీరాన్ని, నీ బల్లను మాకు అనుగ్రహిస్తా వచ్చినావు. క్రొత్త నిబంధన మనకు అనుగ్రహిస్తా వచ్చు. కృప అనుగ్రహించినావు ప్రభా. యేసుక్రీస్తు ప్రభువారినే మీరు నాకు అనుగ్రహించిన ఆ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించడం ద్వారా ఆ యొక్క శరీరములో మనం పాలు పొందుతా ఉన్నాం. ఆయన కార్చినటువంటి రక్తంలో మనం పాలు పొందుతా ఉన్నాం. ఇది మూడవది దేవుడు అనుగ్రహించినటువంటిది. ఇప్పుడు మొట్టమొదటిది ఏంది? కొత్తవి ఏం చెప్పాలా? ఏమి ఇచ్చినాడు? కొత్త అంటే కొత్త బట్టలు ఇచ్చినాడు అని చెప్తావరా? ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఏంది? మొట్టమొదటి ఏంది? క్రొత్త జన్మ ఇచ్చినాడు. రెండవది క్రొత్త ఆత్మని ఇచ్చినాడు. మూడవది క్రొత్త నిబంధన ఇచ్చినాడు. నాలుగవది ఏమి ఇచ్చినాడు చూడండి. ఈ మాట చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 13:34. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. దేవుడు నీకు నాకు అనుగ్రహించింది ఏంటంటే క్రొత్త ఆజ్ఞ. ఈ ఆజ్ఞనే ఈ నూతన నిబంధన గ్రంథంలో మనం ఏం చదువుతామంటే దేవుని వాక్యం. అప్పుడు పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం ఉన్నటువంటి 10 ఆజ్ఞలు ఆ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అనుగ్రహిస్తా వచ్చినాడు. ఈ దినాలలో తన బిడ్డలుగా చేయబడినటువంటి నీకు నాకు దేవుడు ఏమి ఇచ్చినాడంటే కనుక ఆ 10 ఆజ్ఞలతో పాటు దేవుని యొక్క వాక్యం. ఆజ్ఞలే ఏంది? దేవుని యొక్క వాక్యాన్ని అనుగ్రహిస్తా వచ్చినాడు. దేవుని యొక్క వాక్యాన్ని అనుగ్రహిస్తా వచ్చినాడు. అందుకే ఈ మాట గురించి యోహాను భక్తుడు రాస్తాడు. 1 యోహాను గ్రంథం 1 యోహాను 2వ అధ్యాయం. 1 యోహాను 2వ అధ్యాయం. అంటే ఈ ఆజ్ఞ అంటే ఏంది అన్నటువంటి మాటకు మీకు చెప్తా ఉన్నాను. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనము చివరి భాగంలో ఆ మాట రాబడతా ఉంది. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. మీరు వినినటువంటి వాక్యమే. 7వ వచనంలో ఉంది, పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞనే గాని మీకు రాయటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. ఆ ఆజ్ఞ ఏంటంటే గనక దేవుని యొక్క వాక్యాన్ని అనుగ్రహిస్తావచ్చు. చూడండి, ఈ ఒక్క వాక్యం ఎంత ప్రశస్తమైనటువంటిది. ఈ వాక్యం ప్రతిదినం మనతో మాట్లాడుతుంది, ప్రతిదినం మనకు బోధిస్తుంది, ప్రతిదినము మనల్ని నడిపిస్తా వస్తుంది. వాక్యము చేత మనల్ని ఆదరిస్తా వస్తుంది. ఈ యొక్క వాక్యం, ఇంత శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని దేవుడు నీకు నాకు క్రొత్త ఆజ్ఞ అంటే దేవుని యొక్క వాక్యాన్ని నీకు నాకు అనుగ్రహిస్తా వచ్చినాడు. ఈ 4 విషయాలు, మొట్టమొదటి క్రొత్త జన్మ, రెండవది క్రొత్త ఆత్మ, మూడవది క్రొత్త నిబంధన, నాలుగవది క్రొత్త ఆజ్ఞ దేవుని వాక్యం ఇచ్చి. ఈ 4 క్రొత్తవి ఇచ్చినాడు. ఇప్పుడు క్రొత్తది కూడా ఒకటి ఇవ్వబోతా ఉన్నాడు దేవుడు. ఇది ఇంకా ఇవ్వలే, ఇంక ఇవ్వబోతా ఉన్నాడు క్రొత్తది. ఏంది అవది మనం చదువుదాం రండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం అందరం కలిసి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను, సముద్రము ఇకను లేదు. ఇప్పుడు ఏమి ఇవ్వబోతా ఉన్నాడు దేవుడు నీకు నాకు? క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని ఇవ్వబోతా ఉన్నాడు దేవుడు. ఇది ఇంకా ఇవ్వబోతా ఉన్నాడు. ఇచ్చినవి 4, ఇవ్వబోతా ఉండేది ఇదే పరలోకం. పరలోకాన్ని ఇవ్వబోతా ఉన్నాడు దేవుడు. ఆ పరలోకములో నువ్వు నేను ఉండుటకు అదే కదా, ఇదే మాట ఈ 3వ వచనంలో రాయబడతా ఉంది. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయను, మరణమికలే ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను.
అంటే ఆ రాజ్యం ఏంది, ఆ క్రొత్త ఆకాశం ఏంది, ఆ క్రొత్త భూమి ఏంటి అంటే దేవుడు నివసించేటువంటి స్థలం, దేవుడు కాపురం ఉండేటువంటి స్థలం. ఇంకా ఏం స్థలం అంటే అక్కడ మరణము లేనటువంటి స్థలం, దుఃఖము లేనటువంటి స్థలం, ఏడుపైన ఏడుపు లేనటువంటి స్థలం, వేదన ఇక ఉండదు, వేదన లేనటువంటి స్థలం. ఆ క్రొత్త ఆ క్రొత్తదైనటువంటి ఆకాశాన్ని, క్రొత్తదైనటువంటి పరలోకాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహింపబడతా ఉన్నాడు. అందుకే కదా యోహాను సువార్త, ఈ మాట నేను చెప్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మొదటి 4 విషయాలు, 4 వచనాలు మీరు చదివితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పోతా ఉన్నాడు. పోతా పోతా ఉంటే వీళ్ళు శిష్యులు పైకి చూస్తా ఉన్నారు. అదే అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 8వ వచనంలో రాయబడతా ఉంది. ఏం రాయబడతా ఉంది ఆ మాట చదువుకుందామండి, మనకు అర్థమైన దానికి. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోవడమడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పినాడు. ఎందుకు పోయినాడు, ఎందుకు వస్తా ఉన్నాడు మళ్ళీ, అసలు ఎందుకు పోయినాడు ఆయన, యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు పోయినాడు? ఆ మాట యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆ మాట రాయబడతా ఉంది. ఇప్పుడు ఆ మాట చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు. దాంట్లో ఒక మాట మీకు చెప్తాను, నేను చదువుతాను, మీరు దయచేసి వినండి. 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచా వెళ్ళుచున్నాను. పరలోకానికి ఎందుకు పోయినాడు యేసుప్రభు వారు? స్థలం సిద్ధపరచుటకు పోయినాడు. ఎందుకు, ఎవరికి స్థలము, ఎవరికి స్థలము? మళ్ళీ కింద భాగంలో ఉంది, నేను వెళ్ళి మీకు సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున్నా. ఈ మాట చాలా ప్రాముఖ్యం. అంటే దేవుడు ఎక్కడ కాపురం ఉంటా ఉన్నాడో, దేవుడు ఎక్కడ నివసిస్తా ఉన్నాడో ఆ దేశానికి, లేకపోతే కనుక ఆ యొక్క క్రొత్త ఆకాశానికి, ఆ యొక్క క్రొత్త భూమికి, పరలోకానికి నిన్ను నన్ను తీసుకొని పోటకు దేవుడు తిరిగి రాబోతా ఉన్నాడు. ఇది నూతనమైనటువంటివి. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను, క్రొత్తవిగా చేయుచున్నానంటే క్రొత్తవి ఏవి అంటే కనుక 4 విషయాలు చూసినాం. ఏమి చేయబోతా ఉన్నాడు, క్రొత్తవి ఏమి అనుగ్రహిస్తా ఉన్నాడో ఒక విషయం చూస్తా వచ్చినాం. అదే మనం పరలోకం. అంటే మనం ఈ లోకం విడిస్తే ఎక్కడుంటాం? ఆ క్రొత్త ఆకాశంలో ఉంటాం, ఆ క్రొత్త భూమిలో, దేవుడు నివసించేటువంటి స్థలములో, దేవుడు కాపురం ఉండేటువంటి స్థలములో, మరణము లేనటువంటి స్థలములో, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను లేనటువంటి ఆ యొక్క స్థలములో మనం ఉన్నాం. ఇది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానంలోని మనం వచ్చినాం. ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించాలన్నటువంటిది దేవుని యొక్క కోరిక. ఇప్పుడు ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని దేవుడు వాగ్దానం చేసినాడు. ఇప్పుడు నూతనమైనటువంటివి, క్రొత్తవి మనం చూస్తా వచ్చినాం. ఒక్కసారి మళ్ళీ చెప్తండి, క్రొత్త జన్మ ఇచ్చినాడు, క్రొత్త ఆత్మని ఇచ్చినాడు, క్రొత్త నిబంధనని ఇచ్చినాడు, క్రొత్త ఆజ్ఞను, దేవుని వాక్యాన్ని ఇచ్చినాడు. ఏమి ఇవ్వబోతా ఉన్నాడు? క్రొత్త ఆకాశం. భూమి ఆకాశం అని చెప్పకూడదు, క్రొత్త భూమి. అది పాత భూమి కాదు, అది క్రొత్త ఆకాశం. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, అదే పరలోకం దేవుడు నీకు నాకు అనుగ్రహింపబోతా ఉన్నాడు. అదే మనకు శుభప్రదమైనటువంటి నిరీక్షణ. ఈ లోకం విడిసి ఆయనతో కూడా ఉంటాం, సదాకాలం ఆయనతో కూడా ఉంటాం. ఆయన మనకు తోడై ఉంటాడు, ఆయన మనతో కాపురం చేస్తాడు. మనకి ఇంకా ఎటువంటి ఏడుపైన, దుఃఖమైన, మరణమైనటువంటిది ఏవి ఉండదు. ఇవి ఆత్మ సంబంధమైనటువంటి, పర సంబంధమైనటువంటి అనుగ్రహించుట, అంటే ఆశీర్వాదాలు క్రొత్తవి నీకు నాకు అనుగ్రహిస్తాయి. ఈ తలంపులతో మనము ఆరాధనలోకి ప్రవేశిస్తూ వస్తాం.